ఇది వెజిటబుల్స్ యాక్చువల్గా కర్రీలో ఉప్పు కారము మసాలా ఆయిల్ అన్నీ బ్యాడ్. అందుకని నేను ఇది కొర్రలు కొంచెం ఎక్కువ వాటర్ పోసి పెట్టుకున్నాను. దాని మీద ఈ మూత పెట్టి కాసిని వెజిటబుల్స్ పెట్టాను. ఇవి సగం తినాలే. ఈ వెజిటబుల్స్ ఓన్లీ కుక్డ్ వెజిటబుల్స్, కొంచెం నెయ్యి వేయి. ఇది ఇది బెస్ట్ ఫర్ బేబీస్. అంటే నార్మల్ కర్రీ కంటే ఇది బెస్ట్. కారము ఉప్పు అలవాటు చేయొద్దు బేబీకి. రిఫైన్డ్ ఆయిలు, షుగరు, తర్వాత మసాలాలు ఇవి అసలు అలవాటు చేయొద్దు. ఆయిల్లో ఫ్రైడ్ థింగ్స్ అసలు అలవాటు చేయొద్దమ్మా. అది మనకు కూడా మంచి ఫుడ్డు, అది నీ ఇష్టం. ఈ బటర్ మిల్క్ కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటాను, యాడ్ చేసుకొని తింటాం. తర్వాత దీంతోపాటు ఫ్రూట్స్ తింటే తింటాను అట్లా అనమాట. ఈ స్టవ్లో పెట్టేసుకుంటాను నేను. ముందు ఇందులో రైస్ గిన్నె పెట్టి దానిపైన ఒక ప్లేట్ కానీ చిన్న గిన్నె కానీ ఇట్లా హైట్ తక్కువ గిన్నె ఉంటుంది, హైట్ తక్కువ గిన్నె కానీ పెట్టేసుకొని రైస్ గిన్నె పైన అది పెట్టి ఇట్లా ప్రోగ్రామ్ చేసేసుకుంటా. స్లో కుకింగ్ పెడతా. స్లో కుకింగ్, లో హీట్ 30-60 మినిట్స్, 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టుద్ది. అట్లా స్లో కుకింగ్ కొడితే స్లో కుకింగ్లో ఎప్పుడైనా సరే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంటే ఎడిటివ్స్ లేకుండా, బ్యాడ్ ఎడిటివ్స్ అంటే ఉప్పు కారము మసాలా ఆయిల్ ఫ్రైస్ ఇవన్నీ లేకుండా బాగుంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడం. ఓకే.